హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్ అండ్ టెడాక్స్ స్పీకర్, 30 years of industry experience in education. హాయ్ సార్. ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి అమెరికాలో. ఆ ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ స్టూడెంట్స్ మీద చాలా వరకు పడింది. ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఈజీగా వెళ్ళి చదువుకునేవారు. ఇప్పుడు చాలా రూల్స్ పెట్టేయడం వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ అమెరికాలో వెళ్ళటం ఆగిపోతున్నారు. దాని ఇంపాక్ట్ చాలా వరకు పడిపోయింది. ఇది తగ్గాలంటే అసలు ఏం చేయాలంటారు? చాలా $1 million క్వశ్చన్. నువ్వు ఇచ్చిన 2 నిమిషాల్లో పరిగెట్టడం అంటే, ఒకప్పుడు మేము చదువుకునేప్పుడు రవి ట్యూటోరియల్స్ విజ్ఞాన్ గుంటూరులో ఉండేది. ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్స్ ఇచ్చారు. 1 year కోర్సు. అక్కడ జాయిన్ అయిన లాస్ట్ 1 monthలో జాయిన్ అయ్యారు. క్రాష్ కోర్స్ అని. అంటే నేను అంత సబ్జెక్ట్ని ఇంత సబ్జెక్ట్ చేయాలి, నేను చేయాలి సార్, మా ఆడియన్స్ కోసం తప్పదు. సో ఏంటంటే ట్రంప్ అనేది చిచ్చర పిడుగు అని చెప్తాను నేను. ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే ఆయనకి తెలియదు గంట తర్వాత. ఇప్పుడు ఒక డెసిషన్ ఉంటుంది, ఒక గంట తర్వాత అదే డెసిషన్ ఇంకో డెసిషన్ అవుతుంది. పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటారు. పిచ్చి పిచ్చి అంటే పెద్ద ఆయన ఫీల్ అవుతాడు, కానీ పిచ్చి పిచ్చి అనేది అంటే షార్ట్ టెంపర్ అనాలా. నేనైతే చైల్డిష్ మెంటాలిటీ అంట. ఓకే. ఆయన చాలా ప్రపంచంలో అతి పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఆయన బిగ్గెస్ట్ పొజిషన్. ఆయన తుమ్మితే మోడీ తుమ్ముతాడు, మోడీ తుమ్మితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తుమ్ముతాడు. ఎందుకంటే ఇంటర్లింక్ పెద్దన్నయ్య చిన్నన్నయ్య. సో మోడీ గారు ఏంటంటే జో బైడెన్ ఆయన లాస్ట్ 4 yearsలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే సైన్ చేశారు. ఆయన 4 సంవత్సరాలు చేసి వన్ డేలో చేసి పెట్టేశాడు. అవి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన తర్వాత అది యాక్సెప్ట్ చేయాలని లేదు. ఇప్పుడు బర్త్ టూరిజం అని ఒకటి ఉంది. బర్త్ టూరిజం అనేది మనం ఎన్ఆర్ఐస్ అక్కడికి వెళ్ళిపోయి పిల్లల కంటే వాళ్ళకి కూడా పౌరసత్వం వచ్చేది. ఇప్పుడు అది తీసేసాడు. అది 150 సంవత్సరాలు బట్టి ఉంది. ఈయన వచ్చి ఎందుకు తీసాడంటే ఈయన ఒకటే డిసైడ్ పెట్టుకున్నాడు. ట్విట్టర్లో ఎలన్ మస్క్ బాగా అడ్వర్టైజ్ చేశాడు అని. అక్కడ ఏమన్నాడు, ఫస్ట్ నేను అది మనకు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా మన తెలుగు రాష్ట్రాల్లో. అట్లా అక్కడ ఆయన నన్ను కానీ ప్రెసిడెంట్ చేస్తే ఈసారి నేను ఇమిగ్రేషన్ మీద తీసేస్తాను, వాళ్ళని టైట్ చేస్తాను ఫస్ట్ సంతకం. దాని మీదే ఎలక్షన్ గెలిచాడు ఆయన. ఇమిగ్రేషన్ అంటే వాళ్ళ దేశస్తులు కాకుండా మిగతా దేశస్తులు అక్కడికి వెళ్ళి బాగుపడుతున్నారు. ఒక సేయింగ్ అనమాట, ఎవ్రీ 4th engineer ఇన్ ది అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. అంటే ప్రతి నలుగురు ఒకడు ఇండియా వాడు. ఎవ్రీ 4th engineer ఇన్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th engineer ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ. ఇది మన హిస్టరీ, రియల్ హిస్టరీ, నాట్ జస్ట్ ఫర్ సెయింగ్. అట్లనే డాక్టర్స్ అంటే మన వాళ్ళకంట అమెరికన్స్ సేమ్ కంట్రీ వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు చాలా కేసుల్లో. బిజినెస్ కానీ, హాస్పిటల్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, పెట్రోల్ మన వాళ్ళు సంపాదించిన కొన్ని విషయాల్లో. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఇది ఒక బ్రాండ్ అయిపోయింది. అంటే మన దేశంకి వచ్చి మన దేశం జాబులు వాళ్ళు కొట్టేస్తున్నారు. ట్రంప్ గారు, డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఆయన బేసికల్లీ ఈజ్ రియల్ ఎస్టేట్ పర్సన్. ఇప్పుడు ట్రంప్ టవర్స్ అని వస్తుంది మన దగ్గర కూడా హైదరాబాద్. బరాక్ ఒబామా ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. ట్రంప్ చాలామంది పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవరైనా డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏమంటారంటే నేను ఇంకా ఆయన ఏజ్ ప్రకారం అమెరికాలో 2 సార్లు ప్రెసిడెంట్ కావచ్చు, ఎంత నువ్వు తోపైనా. ఇది 2వ సారి. ఫస్ట్ టైం అయిపోయింది. ఈయన రికార్డ్ ఏంటంటే అందరూ 2 సార్లు కంటిన్యూగా అయ్యారు. ఈయన మాత్రం ఒక గ్యాప్ ఇచ్చి వెళ్ళాడు. మధ్యలో జో బైడెన్ గారు వచ్చారు. సో ఈయన మళ్ళీ ఇక ప్రెసిడెంట్ ఇదే లాస్ట్ చివరిసారి. ఈయన ఏమనుకుంటుంటే నేను 4 సంవత్సరాల్లో నా పేరు చిరస్థాయిలో నిల్చుండిపోవాలి, అంటే ఎప్పటికీ నా పేరు మర్చిపోకూడదు, అలాంటి యాక్టివిటీస్ చేయాలి, అంత డెవలప్ చేయాలి. అంటే చేసేది 100% తప్పు అన్నది. ఎందుకంటే ఆయన కంట్రీ కోసం ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మన జాబులు వేరే వాళ్ళకి వెళ్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మీరు చూసుకుంటే కనుక మన వాళ్ళు గంటకి $8 నుండి $10 పనిచేస్తారు. అక్కడ డాలర్స్లో ఉంటుంది శాలరీ. అమెరికా వాళ్ళకి $40-50 గంటకి ఇవ్వాలి. అందుకని మన వాళ్ళ దగ్గర చైనా, ఇండియా, జపాన్, మెక్సికో, పనామా, కెనడా వీళ్ళందరినీ కూడా తీసుకుంటాం. ఎందుకంటే మనం తక్కువ రేటుకి పనిచేస్తాం, ఎక్కువ అవుట్పుట్ ఇస్తాం. అది ఉన్న ఫ్యాక్ట్. సో వాళ్ళకి మనల్ని పెట్టుకోవడం వల్ల 80% రెవెన్యూ సేవ్ అవుతుంది. కానీ రాను ఏమైందంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే అమెరికాలో ఇండియన్స్ రఫ్గా 54 లక్షల మంది ఉన్నారు. అందులో కొన్ని లక్షల మంది ఇల్లీగల్గా కూడా వెళ్ళారు. మన కంట్రీ చాలా బెటర్. చైనా, జపాన్, మెక్సికో అయితే మోర్ దెన్ 60-50% ఇల్లీగలే ఉన్నారు. ఇల్లీగల్ అంటే ఫేక్ సర్టిఫికేట్స్, కన్సల్టెన్సీస్, ఓకే,
కన్సల్టెంట్ డబ్బులు కట్టి మేనేజ్ చేసుకుని వెళ్ళిపోవడం. కన్సల్టెన్సీలో 2 రకాలు ఉంటుంది. ఎప్పుడైనా డీటెయిల్గా మాట్లాడదాం. ఒకటి యూనివర్సిటీ దగ్గర డబ్బులు తీసుకుని పంపించేవాడు వేరు, కస్టమర్ దగ్గర క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకుని పంపించేవాడు. సో 2 కేటగిరీ సపరేట్ ఒక ఎపిసోడ్ మాట్లాడుదాం. ఇప్పుడు ఏమైంది, వీసా ప్రాసెస్లో లాటరీ సిస్టమ్ అని ఉంటుంది అమెరికాలో. ఎవ్రీ 4 పీపుల్ ఒకరిని సెలెక్ట్ చేస్తాడు. ఆ లాటరీ సిస్టమ్ తీసేస్తున్నాడు. ఓపీటీ అని ఉంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. తర్వాత స్టెమ్ ఓపీటీ అనేది దాని మీద కదుపుతున్నాడు. బర్త్ టూరిజం ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో వాళ్ళందరినీ ఏరేస్తున్నాడు. కరెక్ట్. ఎందుకంటే అమెరికా అంటే ఒకప్పుడు మేము చదువుకున్న చిన్నప్పుడు 30-40 years బ్యాక్ అమెరికా అల్లుడు అంటే మోజు ఉండేది అత్తగారికి. డాక్టర్ చదివితే 5 కోట్లు, ఇంజనీరింగ్ చదివితే 10 కోట్లు, ఏదో సమ్ ఉండేది అమౌంట్. అంటే అమెరికా వెళ్ళాడంటే కోట్లో, అప్పుడు కోట్లో మాట్లాడు, ఇప్పుడు కాదు. నేను ₹1 కోటి పెట్టి చదువుకుంటే అమెరికాలో నాకు 5 కోట్లు కట్టడం వస్తుంది బ్రాండ్. దానికోసం వెళ్ళేవారు చాలామంది. ఇప్పుడు రాను నా క్రేజ్ తగ్గిపోయింది. ఎందుకంటే 30 yearsలో ఇండియా చాలా డెవలప్ అయింది. ఇండియా అండ్ చైనా ఆర్ థ్రెట్ టు అమెరికా. అందుకనే వాళ్ళు ఎప్పుడు పైకి రానివారు. మనం కానీ సూపర్ పవర్. ఇప్పుడు నేను పాకిస్తాన్ చూశారు కదా యుద్ధం, 25 నిమిషాల్లో 100 మందిని లేపేశారు ఇంపార్టెంట్ పర్సన్స్ని. అంటే ఎంత పవర్ఫుల్ ఉందో. మిగతా దేశాల్లో కూడా మనం వార్నింగ్ ఇస్తున్నాం, సిగ్నల్ ఇస్తాం, మేము మాతో పెట్టుకుంటే రఫ్ ఆడేస్తా అంటారు చిరంజీవి అట్లా. సో మన కెపాసిటీ ఎంత ఉంది. సో ఇవన్నీ చేసినందుకు ఏమవుతుందంటే ఇప్పుడు అమెరికన్ పేరెంట్స్ కానీ ఇండియన్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ పునరాలోచన చేస్తున్నారు, రీథింక్. అంటే అసలు వెళ్ళాలా. దానివల్ల అనాలిసిస్ ప్రకారం మాకు వచ్చింది ఏంటంటే ఈ సంవత్సరం 140,000 వీసాలు లిమిట్ ఇస్తారు. ప్రతి సంవత్సరం ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యేది. ఈసారి అది ఉన్నవే ఫుల్ అవ్వలేదంట. అందులో మన వన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండియా తగ్గిపోయారు. దీనివల్ల భారతదేశం ప్రజలు అంటే పేరెంట్స్ కానీ 50,000 కోట్ల రూపాయలు అదనంగా మిగులుతున్నాయంట. అంటే ఆ రెవెన్యూ అడుగు పోయినట్టే కదా. అక్కడ బతికిన వాళ్ళు కూడా దినదిన గణం ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. పింక్ స్లిప్ అంటారు. మీరు కంపెనీలు ఒక XYZ కంపెనీలు చేస్తున్నారు, తెల్లవారు రాస్తే నేను GMగా యాంకర్ నేను ప్రమోట్ చేయొచ్చు, లేదా యాంకర్గా తీసేయవచ్చు. 2 ఆప్షన్స్ సేమ్ ఉంటాయి. సో పింక్ స్లిప్ అంటే సెక్యూరిటీలో పింక్ స్లిప్ ఇస్తాడు, నీకు ఇవ్వాల్సిన సెటిల్మెంట్ చెక్ ఇచ్చేస్తాడు, నువ్వు మాట్లాడుతానంటే మాట్లాడినాడు, గేట్ దాటినాడు. అంత దారుణంగా ఉంది. అంటే నాకు తెలిసిన చాలామంది కస్టమర్స్ కానీ స్టూడెంట్స్ ఉన్నారు, ఎవ్రీడే ఇవాళ ఉంటే ఇవాళ బతికిపోయాం, రేపు ఉంటుందా లేదా రాత్రి తెలుస్తుంది మీకు. ముందు కుట్టలుగా వెళ్ళేవారు కదా, ఇప్పుడు వెళ్ళేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా రాను టెక్నాలజీ వచ్చాక టైట్. ఇప్పుడు అంతకుముందు ఏమైందంటే ఫేక్ అమీర్పేటలో ₹5,000 కోర్స్ చేసి వెళ్ళిపోయాడు. అమీర్పేటలో 5,000 నెలలో ఏమొస్తుందండి, సాఫ్ట్వేర్ స్కిల్స్ రావు కదా, ఏదో సర్టిఫికేట్ మేనేజ్ చేసి ఇప్పుడు అన్నీ స్ట్రిక్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీసా ఇవ్వడానికి కూడా 100 క్వశ్చన్లు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఏం చదువుకున్నావు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మనం చాలా బెటర్ ఇండియా కంపేర్ టు అదర్ కంట్రీస్. మనం చాలా మనకు కూడా ఉన్నాయి తక్కువ. ఇప్పుడు రాను తగ్గిపోతుంది. ఎందుకంటే దాని వదిలి వెళ్ళకపోవడం బెటర్. అక్కడ ఢిల్లీ 50 లక్షలు మినిమం ఖర్చు పెట్టుకొని జాబ్ లేకుండా ఉంటే మీరు ఎలా 50 లక్షలు పిల్లలు తల్లిదండ్రులు మన ఇల్లు అమ్ముకొని గోల్డ్ అమ్ముకొని సిల్వర్ అమ్ముకొని పంపిస్తారు. అక్కడ వెళ్ళి కూడా ఉద్యోగం రాకపోతే జనాలు ఏమవుతుందంటే అమెరికాలో 3,000 యూనివర్సిటీలు ఉన్నాయి అమెరికాలో ఓవరాల్గా. అందులో 10% తప్ప 90% ఫేక్ యూనివర్సిటీస్. అందులో జాబ్స్ రావు. జాబ్స్ వీళ్ళు ఎక్కడ చేయాలంటే వీళ్ళు కోర్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రొఫెసర్స్ ఉంటారు. ఆ ప్రొఫెసర్స్ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్గా జాయిన్ అవుతారు. అదే యూనివర్సిటీలో ఉండి అదే యూనివర్సిటీలో చదువుకొని అదే యూనివర్సిటీలో జాబ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మిగతా 2,700 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు, ఇట్స్ నాట్ కరెక్ట్. కానీ అక్కడ యూనివర్సిటీలో చేరిపోతున్నారు ఏదో విధంగా ఎంట్రీ అవ్వాలని. ఎంట్రీ అయిన తర్వాత మీరు ఇక్కడ వేరే జాబ్కి వేరే దగ్గరికి వెళ్తున్నారు, రోజుకి 30-40-50 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నారు. అక్కడ కార్డు ఎవ్రీథింగ్ తీసుకోవడం, మళ్ళీ క్యాష్ ఉండదు. నువ్వు ఈ యూనివర్సిటీ అంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, పెట్రోల్ పంప్కి ఎందుకు వెళ్తున్నావు, ఏం జాబ్స్ చేస్తారు పెట్రోల్ పంప్, బాయ్స్, హోటల్లో బేరర్స్, అట్లా సూపర్ మార్కెట్లో స్టాల్ గర్ల్స్ ఉంటారు బాయ్స్. అవి వెళ్ళాలంటే దూరం ట్రావెల్ చేయాలి కదా. నేను ట్రైన్లోనో బస్సులోనో కార్లో వెళ్ళినప్పుడు టికెట్ అక్కడ ఇక్కడ యూనివర్సిటీలో ఉండాలి కదా, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని పట్టేస్తున్నారు. చాలా విధంగా దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కాల్డ్. మనల్ని పంపించేదాన్ని కదా. ఆయన ఏంటంటే ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు, నువ్వు జాబ్ లేకపోతే ఉండకూడదు, చదివిపోయిన తర్వాత వచ్చేసారు. ఇప్పుడు ఓపీటీ అనేది 2+1 3 years ఉండేది, ఆ 3 years కూడా తీసేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు అప్పుడు ఎవరు వెళ్ళరు, అమెరికాకి వెళ్ళి ₹1 కోటి ఖర్చు పెట్టుకొని జాబ్ లేకుండా వస్తాడు, ఏం లాభం. అక్కడ 4 సంవత్సరాలు జాబ్ చేస్తే ఆ కోటి బదులు 3 కోట్లు 4 కోట్లు చేసుకొని వస్తాడు. సో ఇలాంటి చాలా చేంజెస్ చేశారు. ట్రంప్ ఈజ్ గోయింగ్ టు మేక్ టూ మనీ. ఇప్పుడు ఫస్ట్ 1 yearలో అడవాడు ఉంటుంది, తర్వాత కొద్దిగా స్లో డౌన్ అవ్వచ్చు. కొంతమంది ఏం చేస్తారు, మంచి యూనివర్సిటీలో ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హార్వర్డ్కో లేకపోతే అలాంటి వాటికి వెళ్ళారనుకోండి, 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టాలి. స్టాన్ఫర్డ్, హార్వర్డ్ కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, అక్కడ రేటు 1,50,000 2 కోట్లు ఉంటుంది.
వీళ్ళు ఏం చేస్తారు 2 years కోర్స్ కదా ఎంఎస్. వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళిపోతున్నారు మంచి యూనివర్సిటీకి. వెళ్ళి డబ్బులు ఉండవు, అక్కడ పని చేసుకొని బతుకుతారు. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత మారిపోతున్నారు యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ చీప్ యూనివర్సిటీ. అంటే దీంట్లో 50% రేట్ అక్కడ సేవ్ అవ్వదు. ఇటు జాబ్ ఉండదు, ఇండియా వాళ్ళు పంపించలేరు. నెలకి ఇన్ని లక్షలు పంపించి మన పేరెంట్ వాళ్ళకి వచ్చేదే 1,50,000 ఉంటే ఎలా పంపిస్తారు? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఓవర్కమ్ కంటే ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ యూ ప్రిపేర్ నైస్లీ, అక్వైర్ ద స్కిల్ నాలెడ్జ్ అండ్ దెన్ గో టు అమెరికా. నోబడి ఇప్పుడు స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరిని టచ్ చేయట్లేదు అమెరికా వాళ్ళు. స్కిల్ లేని వాళ్ళని, జాబ్ లేని వాళ్ళని, సత్తా లేని వాళ్ళని, పొటెన్షియాలిటీ లేని తీసేస్తున్నారు. సో దీని మీద ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే దే కెన్ కాల్ us. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు.